జిల్లాల రౌండప్ ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా సూర్యాపేట జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గంగదేవర అమ్మవారిని దర్శించుకుని సూర్యాపేట వైపు వెళ్తున్న బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పడిమర్తి కళ్యాణ్, మణికుమార్ అనే ఇద్దరు యువకులు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మృతులిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కావడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వీకెండ్ లో భక్తులతో కిటకిటలాడే యాదాద్రి ప్రస్తుతం వెలవెలబోతోంది. అరగంటలోనే స్వామివారి దర్శనం జరుగుతోంది. అమావాస్యకు ముందు ఎప్పుడూ ఇలాగే ఉంటుందంటున్నారు స్థానికులు. యాదాద్రిపై గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ కూడా ఉందంటున్నారు. భక్తుల రాక తగ్గడంతో రోడ్లు, క్యూ లైన్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో రోహిత్ జయంతిని నిర్వహించారు విద్యార్థులు. అంబేద్కర్, పూలే ఆలోచన విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు విద్యార్థి సంఘాల నాయకులు. కులమత రాజకీయాలకు అతీతంగా విద్యార్థులందరూ కలిసిమెలిసి ఉండాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో ఏబీవీపీ నేతలు ఆందోళనకు దిగారు. హెచ్యూలో రాహుల్ గాంధీ నిరాహార దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు విద్యార్థి సంఘాల నేతలు. హాస్టల్ నుంచి మెయిన్ క్యాంపస్ వరకు ర్యాలీ తీశారు. రాహుల్ గాంధీ యూనివర్సిటీలో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన తమను గుర్తించడం లేదని ఆరోపించారు ఫ్రీడమ్ ఫైటర్స్. దేశం, రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన తమకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమరయోధుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజలింగం. అన్ని రాష్ట్రాలు పింఛన్లు, బస్ పాస్ సౌకర్యాలు కల్పిస్తే తమను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న బయోటెక్నాలజీ సదస్సు ముగిసింది. ఈ సమావేశాలకు భూటాన్, హంగేరీ, జర్మనీ, ఇరాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన వారే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది ప్రొఫెసర్లతో పాటు కేయూ మాజీ వీసీలు, ప్రొఫెసర్లు, విద్యార్థులు కూడా హాజరయ్యారు.